హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈ రోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సన్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు, వెజిటేబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు. నమస్కారం గురువు గారు. సూర్యోస్మి. మామూలుగా రుద్రాక్ష అంటే చాలా పవిత్రమైంది అని, రుద్రాక్ష వేసుకోవటం వల్ల చాలా లాభాలు ఉన్నాయని చాలా మంది చెప్తూ ఉంటారు. ఎలాంటి లాభాలు ఉంటాయి, అటు హెల్త్ వైజ్ గా ఇటు స్పిరిచువల్ వైజ్ గా? అంటే అవేర్నెస్ బాగా పెరిగిందమ్మా. ఆధ్యాత్మిక చింతన మీద జనాల్లో విపరీతమైనటువంటి ఆకర్షణ. మంచిదే, తెలుసుకోవాలి. రుద్రాక్ష రుద్రుడి యొక్క అంశగానే తీసుకోవాలి. అంటే ఆ పరమేశ్వరుడే మరొక రూపంలో ఒక దైవీకమైనటువంటి శక్తి కలిగినటువంటి ఒక వృక్షం నుంచి, రుద్రుడి యొక్క నీటి బిందువు నుంచి పుట్టిన చెట్టే రుద్రాక్ష. ఇది ఆ ప్రాంతాల వారీగా మనకి ఇక్కడ ఎక్కువ నేపాల్ ఇటు సైడే ఎక్కువ దాని గురించి ప్రాసెస్తూ ఉంటుంది. నేపాల్ రుద్రాక్షలు అని చెప్పేసి అని మనం అడ్వర్టైజ్మెంట్లు అవి కూడా చూస్తూ ఉంటాం. మరి ఇంత శక్తివంతమైనటువంటి రుద్రాక్షలు మనం మార్కెట్లో, దేవాలయాల దగ్గర, షాపుల్లో దండ అంటే 108 పూసలు ఉన్నటువంటి దండ ఒక 200కి, 300కి, లేకపోతే 500కి, 1000కి సందర్భాన్ని బట్టి ఆ స్థానం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఇదే రుద్రాక్షల్ని వారణాసిలో చూస్తే వేలకు వేలు, వందలకు వందలు దండలు కనిపిస్తూ ఉంటాయి. రుద్రాక్షలే కదా. అవును. అదేమన్నా రేగు చెట్ట, రేగుపళ్ళ అంత విరివిగా లభించడానికి? ఒక రకంగా మనం జనాల్ని మోటివేట్ చేస్తూ ఒక రకంగా కన్ఫ్యూజ్ చేస్తున్నాం. పూర్వం ఇంత లేదు, కానీ ఆధ్యాత్మికతంగా ఇంత లేదు, కానీ అభివృద్ధి పరంగా 100 కోట్లు, 1000 కోట్లు సంపాదించేసిన వాళ్ళు ఉన్నారు. రుద్రాక్షల మీద వ్యాపారం చేసే వాళ్ళని పక్కన పెడదాం, దాన్ని ధరించిన వాళ్ళని గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడో విన్నాను, ఏకముఖ రుద్రాక్ష దండ మాల, 108 మాల ఎన్టీ రామారావు గారు వేసుకునేవారు అని విన్నాం. ఎవరో ఇచ్చారు గిఫ్ట్ ఆయనకి. అలాగే ఇందిరాగాంధీ గారికి కూడా ఇచ్చారు అన్నట్టుగా విన్నాం. అంటే వాళ్ళు ప్రముఖులు అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి ఆ శక్తి వచ్చింది. అంతేగా, ఎవరిని ఇచ్చారు అంటే వాళ్ళ ప్రముఖులు అయిన తర్వాత ఇచ్చారు. అంటే ఇప్పుడు అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు రుద్రాక్షల గురించి మనం ఏదైనా చెప్తే వెళ్ళిపోయి మార్కెట్లో దాన్ని కొనేసుకుని వేసేసుకుంటే అనే ఒక అపోహ ఉంటుంది. ఎందుకంటే కొన్ని వీడియోస్లో, కొన్ని ఛానల్స్లో వచ్చినప్పుడు ఏదో పలానా మొక్క మీ ఇంట్లో ఉంటే బాగుంటుంది అంటే నర్సరీలో మొక్కలు కనిపించకుండా అయిపోయినాయి. ఇంకోటి ఏదో అంటే వేలం వెర్రిగా జరిగిపోతుంది. మనం మంచి మార్గంలో నడిపించాల్సిన వాళ్ళం జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు కోటీశ్వర్లో ఉన్న వాళ్ళని పక్కన పెడితే ఈ మధ్యకాలంలో చిట్కాలు ఎక్కువైపోయినాయి. చిటికలు వేస్తే డబ్బులు వస్తాయి, మీరు ఇది చెయ్యండి, ఇది రాయండి, తెల్లారుతరకు కోటీశ్వరులు. అది ఎలా సాధ్యం? అసలు అయిపోతారా? ఒక పేపర్ని తీసుకొచ్చి ప్రాసెస్ చేసి ప్రింట్ చేయటానికే చాలా టైం పడుతుంది కదా. అందుకని ఏంటంటే ముందు ఫస్ట్ గుడ్డిగా నమ్మటం మానేయండి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అవసరం, గృహస్థాశ్రమం ధర్మం, ఆశ్రమ ధర్మాలను బట్టి రుద్రాక్షలు ఎవరు ధరించాలి అంతే తప్ప ఇప్పుడు నేను ఏదో ఏకముఖి రుద్రాక్ష ధరిస్తే మీరు రాజకీయంగా అత్యున్నత స్థితిలో ఉంటారు అని అన్నాను అనుకోండి, హాస్యాస్పదంగా ఉంటుంది. రాజకీయాల్లో ఉంటూ అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు మీకు ఏదో ఒక పదవి ఉంది, అధికారం, అర్హత ఉంది, ఒక పదవికి అధికార అర్హత ఉంది. అప్పుడు మీరు ఏకముఖి ధరిస్తే మీరు ఆ రవి అనుగ్రహంతో ఇంకొంచెం పైమెట్టి ఎక్కడానికి అవకాశం. రాజకీయంగా ఎలాంటి అనుభవం లేని వ్యక్తి నేను ఎమ్మెల్యేని అయిపోతాను, హాస్యాస్పదం. రుద్రాక్షలు మంచివే, అవి అంత ఈజీగా మనకి షాపుల్లో దొరికేవి కాదు. ఇప్పుడు షాపుల్లో దొరికేవన్నీ డూప్లికేట్ అంటారా? చాలా వరకు. అవునా? ఓకే. ఇప్పుడు అంటే వ్యాపారాత్మకంగా మాట్లాడుకుంటే అందరూ ధరించేస్తారు కదమ్మా. దైవానుగ్రహం అది మీరు సాధన చేస్తే వెతుక్కుంటూ వస్తుంది.
ఇప్పుడు నాకు రీసెంట్గా నేను ఎక్కడికో వెళ్తున్నానంటే నాకు గుప్తా గారు ఒక ఆయన పంపించారు. మానస సరోవర యాత్రకు వెళ్తున్నాం అంటే, గురుగారు నా దగ్గర కొన్ని రుద్రాక్షలు ఉన్నాయి మీకు ఇస్తాను, అవి వెళ్ళేటప్పుడు వేసుకోండి, మీరు కైలాసం పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తున్నారు, మౌంట్ కైలాష్కి, కొంచెం మీకు ప్రొటెక్షన్గా ఉంటుంది అని. సంతోషం. అలా వస్తాయి. ఇప్పుడు నేను వెళ్ళి కొనుక్కుంటే కాదు, మనం చేస్తున్న పని మంచిదే అయినప్పుడు, మనం వెళ్తున్న దారి మంచిదే అయినప్పుడు, ఎవరో ఒకళ్ళు అంటే ఆ పరమేశ్వరుడే, ఆ రుద్రుడే ఒక రూపంలో, ఒక మిత్రుడి రూపంలో, తెలిసిన వారి రూపంలో వచ్చి మీకు ఆ రుద్రాక్ష ఇవ్వడం జరుగుతుందేమో. అలాగే మనకి ఎన్టీ రామారావు గారికి కానీ లేకపోతే ఇందిరాగాంధీ గారు కానీ ఇచ్చినట్టు మనం విన్నాం. చాలా వరకు మార్కెట్లో ఉన్నాయండి, అంటే లేవు అని నేను అన్ను, వ్యాపారం ఎక్కువ జరుగుతుంది. అన్ని వందల వేల కోట్ల రుద్రాక్షలు తయారవ్వు. అవి చాలా అని మీరు, అది రుద్రుడి యొక్క అంశ, పరమేశ్వరుడే ప్రత్యక్షంగా, కాబట్టి చాలా శక్తివంతమైంది 100%. దాన్ని ధరించడం వల్ల మీకు అన్ని రకాలుగాను బాగుంటుంది. అయితే గురువుగారు చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే, రుద్రాక్ష ధరించడం వల్ల ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నారు కదా, రేపు పొద్దున ఇది కలుగుతుంది, ధనం ప్రాప్తి కలుగుతుంది, ఆరోగ్యం సరిగా ఉంటుంది అని. మీరు అన్నట్టుగా వ్యాపారం చేస్తూ ఉన్నారు రుద్రాక్ష మీదనే, కేవలం ఒక రుద్రాక్షని పట్టుకొని. అలా రుద్రాక్ష కొనుక్కొని వేసుకోవడం వల్ల అసలు ఎటువంటి లాభం ఉండదంటారా? ఉంటుందమ్మా, ఎందుకు ఉండదు అంటే, నేను ఇవంతా ఎందుకు చెప్పానంటే, 100 రూపాయల వస్తువు చెప్పడం వల్ల ఏమవుతుందంటే 1000 అయిపోతుంది. సామాన్యులు అప్పు చేసి కొనుక్కునే స్థితికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నాకు తెలిసిన మా బాబాయ్ గారే 108 రుద్రాక్షలు అన్ని కలిపి, అంటే ఏకముక్క దగ్గర నుంచి 37 ముఖాల రుద్రాక్ష వరకు కాదు, ఒక మాల కావాలని అడిగితే నేను ఎక్కడో అడిగా, 1,80,000 ఒకళ్ళు చెప్పారు, 3 లక్షల చిల్లర ఒకళ్ళు చెప్పారు, 1,00,000కే ఒకళ్ళు చెప్పారు. ఇందులో ఏది కరెక్ట్? అందుకని నేను ఏమన్నానంటే, ఉండండి చూద్దాం అని అన్నాను. అంటే ఎవరు ఇది ఒరిజినల్ అని ఎవరు చెప్పగలం? వ్యాపారం జరుగుతుంది, మోసం జరుగుతుంది, కాబట్టి మాయ, ఇది కలిమాయలో ఉన్నాం. ఆ మాయ మన మీద ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఎక్కువ మీకు మార్కెట్లో దొరికేవన్నీ కూడా పంచముఖ రుద్రాక్షలు అమ్మా. నేను స్వయంగా అన్నవరం దేవస్థానం ఉంది కదా, అన్నవరం ఏదో కళ్యాణానికి వెళ్ళినప్పుడు ఆ సత్రాల దగ్గర, కళ్యాణ మండపానికి దగ్గరలో ఒక 2-3 రుద్రాక్షల చెట్లు చూశాను. పళ్ళు కింద పడుంటే తీసి ఒలిచి చూశాను. 3 ముఖాల రుద్రాక్షలు ఆ చెట్టు. అంటే నేను తర్వాత చదివింది, అదే చెట్టు ఒకసారి 3 ముఖాల రుద్రాక్షనిస్తుంది, ఇంకొకసారి అదే 5 ఇవ్వచ్చు, 6 ఇవ్వచ్చు, అందులోని ఏకముఖ కూడా రావచ్చు. 24 ఏళ్ళకు ఒకసారి అది ఒక ఏకముఖ రుద్రాక్షని వేసి ఇవ్వచ్చు. ఒకే చెట్టు ఇన్ని రకాలుగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అది అదృష్టం ఉంటే దొరుకుతుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి రుద్రాక్షలు. ఇప్పుడు మరి మార్కెట్లో చూస్తే ప్రతిదానికి కన్నాలు ఉంటుంది. ఒరిజినల్ రుద్రాక్షకి హోల్ తోటే వస్తుందంట. అది ఓకే, చదివా. మన నాలెడ్జ్ అవసరం. మన మాట నమ్మి ఫాలో అవుతున్నారు అన్నప్పుడు వాళ్ళని మనం తప్పుదో పట్టించుకోడు. దాని గురించి పూర్తిగా విశ్లేషణ చేసుకోవాలి ముందు ఫస్ట్. ఎవరికి పూర్తిగా దీని మీద అవగాహన ఉండదు. ఎవరికి అంటే ఇప్పుడు మాధ్యమాలు పెరిగినవి కాబట్టి అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి, మార్కెట్లో చాలా రకాల పుస్తకాలు దొరుకుతున్నాయి. వీటి గురించి ఎక్కడ ఉంటుంది అంటే శివపురాణంలో ఉంటుంది. అలాగే మనకి కాశీఖండంలో మాత్రమే వీటి గురించి క్లుప్తంగా ఇవ్వబడింది. పూర్తిగా ఎక్కడా కూడా విశ్లేషణ ఇవ్వడం జరగలేదు. అందుకని ఏంటంటే అదృష్టం అంటే ఆ పరమేశ్వరుడే రుద్రాక్షను మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అంటే సందేహానికి సమాధానం ఇచ్చేస్తాను. ఇప్పటి వరకు మీరు ఎవరో కూడా మాయలో పడొద్దు, రేట్లు అధికంగా పెట్టి కొనొద్దు. ఇప్పుడు మన శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా అక్కడ రుద్రాక్షలు శివలింగాలతో కూడినవి, చాలా బిల్వ రుద్రాక్షలు, చాలా రకాలు. అవన్నీ మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది భగవంతుడికి తెలియాలి. చూడండి, కొంత అదృష్టం అనుగ్రహం ఉంటే వెతుక్కుంటూనే రావచ్చు. ప్రయత్నం చేయడంలో తప్పలేదు. ఏకముఖి రుద్రాక్ష సూర్యుడికి సంకేతం. 2 ముఖాల రుద్రాక్ష రాహుకి సంబంధించింది. 3 ముఖాల రుద్రాక్ష గురుడికి సంబంధించింది. 4 ముఖాల రుద్రాక్ష కేతువుకి సంబంధించింది. 5 ముఖాలు బుధుడికి సంబంధించింది. మనకి విరివిగా 5 ముఖాలు ఎక్కువ దొరికేస్తూ ఉంటాయి. 6 ముఖాల రుద్రాక్ష కుజుడికి సంబంధించింది. 7 ముఖాల రుద్రాక్ష చంద్రుడికి సంబంధించింది. 8 ముఖాల రుద్రాక్ష శనికి సంబంధించింది. 9 ముఖాల రుద్రాక్ష శుక్రుడికి. ఇవి
అంటే ఆ గ్రహాలు వాటి యొక్క అధిదేవతలకు సంబంధించినటువంటి రుద్రాక్షలు. రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలనుకున్న వాళ్ళు ఏకముఖిని ధరిస్తారు. ఇక అంటే ఇందులోనే 2 ముఖాలు కూడా రాహు కూడా రాజకీయ పరంగా, అలాగే సినిమా రంగం పరంగా కూడా మనకి యోగాన్ని ఇస్తూ ఉంటాయి. అవి ఒరిజినల్ గా దొరికితే, అవి ఒరిజినల్ అయితే 100%. అంటే రత్నాలలో ఏదైతే శక్తి నిక్షిప్తం అయి ఉంటుందో రుద్రాక్షలలో కూడా ఆ శక్తి, దైవిక శక్తి ఉంటుంది, ధరించవచ్చు. అవి ఒరిజినల్ అయితే 100%. మీరు శాస్త్రోక్తంగా అట్లా తీసుకెళ్లి శివుడి దగ్గర పెట్టి అభిషేకం చేయించుకుని అర్చన చేసి ధరించవచ్చు పుణ్యతిథుల్లో. ఓకే, చాలా చాలా చక్కగా వివరించారు గురువు గారు. ఈ రుద్రాక్ష గురించి నాకు కూడా నిజంగా చాలా డౌట్స్ ఉన్నాయి. అందరూ కొనుక్కొని వేసేసుకుంటూ ఉన్నారు, అసలు వేసుకోవచ్చా లేదా అనేది. ధన్యవాదాలు. సూర్యస్వామి.